ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. 2012లో వచ్చినటువంటి లోక్ అదాలత్ అన్నా హజారే ఉద్యమాన్ని క్యాప్చర్ చేసినటువంటి కేజ్రీవాల్ తాను ఏ రోజు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేయను, నేను రాజకీయ పార్టీ పెట్టను అనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి. అసలు నేను రాజకీయాల్లోకి రాను, పోటీ చేయనని తనే పోటీ చేసి తనే ముఖ్యమంత్రిగా ఉండి ఆఖరికి ఏది తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్లితే కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనంత బుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. అంటే తను 2012లో కుట్రపూరితంగా వచ్చాడనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. తను ఉద్యమంలోకి కేవలం అధికార కాంక్షతో మాత్రమే వచ్చారనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 10 ఏళ్ల పాటు దేశంలో ప్రత్యామ్నాయ పాలన అందిస్తామని చెప్పుకున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి దేశ ప్రజలు తీవ్రమైనటువంటి ఇది ఢిల్లీ రాజధానికి సంబంధించినటువంటి ప్రజలు మద్యం కుంభకోణమే ముంచింది. అన్నా హజారే చేసినటువంటి ఉద్యమంలో చీమలు పెట్టిన పుట్టలో పాములు కొలువైనట్టు ఏదో ఉంటుంది కదా, అట్లా అన్నా హజారే ఉద్యమాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇంకేదో చేసి అన్నా హజారే ఉద్యమంలో చేరి మొట్టమొదటిసారే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు. కుమార్ విశ్వాస్ లాంటి వాళ్ళు చాలామంది, కిరణ్ బేడి, అట్లనే కర్ణాటక ఒక ఆయన అందరూ ఆ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన విషయాన్ని ఆ రోజే గమనించారు. కాకపోతే ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి అసలు రాజకీయాలతో సంబంధమే లేదు, నేను పోటీ చేయనని చాలా స్పష్టంగా ఇప్పుడున్నటువంటి అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు. నేను నీ సాక్షిగా చెప్తున్నాను, ఏ రోజు రాజకీయ పార్టీలో చేరను, నేను ఏ రోజు పదవిలోకి పోటీ చేయను, ఏ పదవి చేపట్టను అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చాడు. అట్లా మోసం చేయడంలో, మాట మార్చడంలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన చెప్పాడు కాబట్టి ఈ మాట విమర్శ చేస్తున్నాం. ఆయన ఆ మాట అనకపోతే ఆ తర్వాత ప్రజలకు చెప్పాల్సింది, కానీ అప్పుడు కూడా సమాధానం చెప్పలేదు. ఉద్యమం పేరుతో నాటకీయంగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రికి వచ్చి నేను చాలా సాధారణంగా ఉంటా, గవర్నమెంట్ బంగ్లా వాడను, గవర్నమెంట్ కార్ వాడను, గవర్నమెంట్ డబ్బులు తినను, నేను నా ఇంట్లోనే ఉంటా, నా ఇంట్లోనే తింటా, అసలు నాకు డబ్బులు ఎక్కర్లేదని చెప్పేసి 40 కోట్లతోటి గవర్నమెంట్ బంగ్లాను తీర్చిదిద్దుకున్నాడు. 40 కోట్ల బంగ్లా కట్టుకున్నాడు. కేవలం వాటికి సంబంధించినటువంటి రిపేర్ల కోసమే 40 కోట్లు పెట్టి అద్దాల మేడ కట్టుకున్నటువంటి వ్యక్తి. నేను ఎటువంటి అవినీతి చేయనని లోక్ అదాలత్ తీసుకొచ్చి ఆఖరికి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయిండు ముఖ్యమంత్రి, జైలుకు పోయిండు. ఒకటే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా అంశాలు. ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంగా జార్జ్ సోరోస్కు సంబంధించి ఈ దేశం మీద బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జార్జ్ సోరోసు అక్కడ ఉన్నటువంటి షేక్ హసీనాను వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి కూటములు అవన్నీ ఉంటాయిగా, డబ్బులు పంపించింది, అట్లాంటి వాళ్ళతో డైరెక్ట్గా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్. స్పష్టంగా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఏకంగా ఖలిస్తానీ తీవ్రవాదులు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన కన్వీనరు అరవింద్ కేజ్రీవాల్కు మేము పైసలు పంపించినాం కోట్ల రూపాయలని ఓపెన్గా చెప్పిరు. దాన్ని ఖండించలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఉండి దేశంలో ఉన్నటువంటి ప్రజల భద్రతను గాలి కొదిలేసి రైతుల ఉద్యమం పేరుతో కిల్లాకు పోవడానికి అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి ఎర్రకోటకి. ముఖ్యమంత్రిగా ఉండి షాహీన్ బాగ్ అల్లర్లను ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఇవాళ అందుకే కదా అల్లర్లను ప్రోత్సహించినందుకు ముస్లిం మెజారిటీ ఉండేటువంటి స్థానాలలో 6 స్థానాలు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాలి. దేశంలో ఎన్నికలు అభివృద్ధి కోసమో ఇంకొక దానికోసమో జరగాలి, మిగిలినటువంటి ప్రజలంతా ఒక రకంగా ఆలోచిస్తే ఇంకొకరు మాత్రం ఇంకొక రకంగా ఎందుకు ఆలోచిస్తున్నారనేటువంటి విషయం కూడా ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది, చర్చకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది.